సో, దీనివల్ల గూడా అంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడేంటంటే ఆహ్, ఆహ్, సడెన్‌గా అక్కడ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు చాలా చేంజెస్ తెచ్చి, వాళ్ళని గూడా బ్యాన్ జేసేసి విజిటింగ్ వీసాస్ చేయడము, లేదంటే ఇలాంటి చేంజెస్ తెస్తున్నారు గదా! సో, అది మన ఇండియా నుంచి వెళ్ళాలి లేదంటే ఎవ్రీవన్ ఇక్కడ ఉన్నవాళ్ళు యాస్పైర్ చేస్తూనే ఉంటారు. అక్కడెళ్లి చదువుకోవాలి, గ్రీన్ కార్డ్ తీసుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని జెప్పేసి. సో, హౌ ఈస్ ఇట్ ఎఫెక్టింగ్ అంటారసల? అంటే ఇప్పుడు మీకు ఓవరాల్‌గా చెప్తా చూడండి. అవర్ పాపులేషన్ ఈస్ రీచింగ్ ఔట్ 150 క్రోర్స్‌కి వచ్చేస్తుంది మనకి. రైట్. సో, పాపులేషన్ ఏం చేయాలి? స్టెమ్ టాలెంట్ ఉంటుంది. హ్మ్. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్. ఈ స్టెమ్ టాలెంట్ చాలా దేశాలకు నీడ్ ఉంది. వరల్డ్ వైడ్, గ్లోబల్. ఓకే. ఒక అమెరికానే కాదు, ప్రపంచంలో చాలా దేశాలకి మనం లాయల్గా ఉంటూ జన్మభూమి, కర్మభూమి. ఇక్కడ ఎంత లైఫ్ స్టైల్ ఉంటుందో అక్కడికి వెళ్ళినా కూడా మనం ఇంకా ఆర్గనైజ్డ్గా అవుతాం. రైట్. అయి ఆ కంట్రీకి బిల్డింగ్, రీబిల్డింగ్ ఆఫ్ దేర్ కంట్రీ, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ దేర్ కంట్రీ, అందులో భాగస్వామ్యం అవుతాం, చాలా గ్రో అవుతాం, సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నాం మన వాళ్ళందరూ. రైట్. ఆ! సో అందులో భాగంగా చాలా నేర్చుకొని వస్తారు. సో ఆ ఐడియాలజీతో వెళ్ళిన వాళ్ళంతా సక్సెస్ఫుల్ అయ్యారు. సో అక్కడికెళ్ళి నేను కంట్రీని డిచ్ చేస్తాను, నేను వయలేట్ చేస్తాను, అది అన్నోళ్ళంతా ఏదో ఒక రోజు దొరికి డిపోర్ట్ అయ్యారు. అది హిస్టరీ తప్ప. అమెరికా ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా గ్లోబల్ ప్రోగ్రామ్గా తీస్తారు. హ్మ్. అంటే హ్మ్. ఇండియా సెంట్రిక్గా నేను ఇండియన్స్ పంపించాలి, నేను ఆస్ట్రేలియా వాళ్ళని పంపించాలి, నేను దుబాయ్ వాళ్ళని పంపించాలనే ఐడియా ఉండదు. రైట్. గ్లోబల్లో మా అమెరికాలోకి వచ్చిన వాళ్ళు అమెరికన్ రూల్స్ వయలేట్ చేసిన ఎవ్రీబడి దే హ్యావ్ ఎవ్రీబడి. టు లీవ్ ద హ్మ్. కంట్రీ హ్మ్. అనేదే వాళ్ళ ఐడియాలజీ తప్ప ఒక నెగటివ్ ఏముండదు. తర్వాత ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళాము, అన్ని కంపెనీ సీఈఓస్లలో మెజారిటీ కరెక్ట్. కంపెనీ మన వాళ్ళే ఉన్నారు. మరిప్పుడు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్ ఏదన్నా అవుతుందంటారా ఆ అసలక్కడ? గ్రీన్ కార్డ్ వాళ్ళది ఏంటంటే యూజువల్గా గ్రీన్ కార్డ్కి రెసిడెన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆమె గ్రీన్ కార్డ్ హోల్డర్, హ్మ్. నేను ఇక్కడ అమెరికాలో 6 నెలలు మ్యాండేటరీగా ఉండాలి. రైట్. ఉంటేనే నా గ్రీన్ కార్డ్ మళ్ళీ రెన్యువల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. ఓకే. అక్కడ నేను వయలేట్ చేస్తే ఏమవుతుంది, రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ కార్డు వయలేట్ చేస్తే నేను ఇక్కడికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్తుంటే ఒకసారి చూస్తాడు, రెండోసారి కూడా ఈయన ఇట్లే చేస్తానంటే గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తారు, చేసి విజిటర్ వీసా వెళ్ళమంటాడు. ఓహ్! సో యు దట్ ఆర్ ఈస్ హౌ ఇట్ ఈస్ చేంజింగ్. ఆ! సో గ్రీన్ కార్డ్ నీడ్ మీకు లేదు, మీరు గ్రీన్ కార్డ్ రూల్స్ సాటిస్ఫై చేయట్లేదు, గ్రీన్ కార్డ్ నామ్స్ ఆఫ్ రెసిడెంట్ రిక్వైర్మెంట్ మీరు సాటిస్ఫై చేయట్లేదు, కాబట్టి మీకు ఫ్లెక్సిబుల్గా విజిటర్ వీసా ఉంటుంది, వచ్చినప్పుడు నచ్చినట్టు రండి, పోబుద్ది అయినప్పుడు వెళ్ళొచ్చు, మీకు 10 years వరకు వీసా ఉంటుంది. ఓకే. సో ఓకే. దాన్ని చూజ్ చేసుకోమని చెప్తున్నారు. మేము గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తాం అంటే అది కూడా అందరికి చేయట్లేదు, ఎవరైతే కంటిన్యూస్గా వయలేషన్ చేస్తాం హ్మ్. హ్మ్. గ్రీన్ కార్డ్ రూల్స్ని, రైట్. సో చేసే వాళ్ళకు సిబిపి ఆఫీసర్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్తాం కదా. హ్మ్. సో మెజారిటీ కరెక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద డిజిటల్ ఏజ్ ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరుగుతున్నాయి. సో ఓకే. మీరు ఒక 3 ఏళ్ళు అక్కడ ఉన్నారు, రైట్. ఇండియాకి వచ్చారు, హ్మ్. మళ్ళీ లోపలికి వెళ్తున్నారు, ఈ 3 ఏళ్లలో మీది ఏదైనా మిస్టేక్స్ ఉంటే హ్మ్. ఇక్కడ కరెక్షన్ జరుగుతుంది. రైట్. సిబిపి ఆఫీస్లో ఏం చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు, సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్తారు, అక్కడ మీరు వయలేట్ చేసినని తెలిస్తే మీ వీసా క్యాన్సిల్ చేసి డిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ అంటే చేస్తారు. నేను జనరల్ పర్సెప్షన్.